Today we are going to discuss about the topic called plant growth and development. Actually, this is one of the full topic of first PUC, third chapter of plant physiology. ఓకే, దిస్ ఇస్ ద ప్లాంట్ ఫిజియాలజీ, రైట్. సో ఎవరైనా సరే ఎప్పుడైనా ఒక చాప్టర్ చదువుతున్నప్పుడు కానీ ఏదైనా చూసినప్పుడు కానీ అసలు ఆ టాపిక్లో ఆ టాపిక్కి ఉన్న ప్రతి పదానికి మనం ఆన్సర్ చూసుకుంటాం, అవునా కదా. సో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఈ మూడిట్లో అసలు ప్లాంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ప్లాంట్ అనగానే మీకు ఎవరికైనా ఏదైనా ఏం గుర్తొస్తుందో చెప్పండి. సో ప్లాంట్ అనగానే మనకి ఎవరికైనా ఏం గుర్తొస్తుందో చెప్పండి. ఒక చిన్న ప్లాంట్ అనేది ఇట్లా జాడ్ చేసుకుంటాం, అదే అనుకుంటే ఇది సాయిల్ అనుకుందాము, ఈ సాయిల్లో ఉన్న ప్లాంట్కి ఏముంటాయి, ఇవన్నీ కూడా రూట్స్ అనుకుంటాయి. అండ్ నెక్స్ట్ ఈ ప్లాంట్కి ఏమొస్తుంది, ఇక్కడ లీఫ్ అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ ఎ లీఫ్ అనుకుందాం ఇట్లాగా. ఓకే, అండ్ ఈ ప్లాంట్కి ఇక్కడ ఒక ఫ్లవర్, ఇలా ఒక ఫ్లవర్ తీసుకుంటే ఇక్కడ ఒక ఫ్లవర్ ఉందనుకుందాం. ఓకే, ఇది జనరల్గా మన మైండ్లో ఒక ప్లాంట్ అని పిలవంగానే మనకు గుర్తొచ్చేది ఇది. ఓకే, ఈ ప్లాంట్లో మనకి ఏమున్నాయి పార్ట్స్, ఇది రూట్, అవునా, ఇది రూట్. ఓకే, అండ్ దిస్ ఈజ్ వాట్ నానా స్టెమ్, ఇది స్టెమ్ అనుకుందాం. ఓకే, రైట్, అండ్ స్టెమ్ అంట. ఓకే, ఇది స్టెమ్. ఓకే, అండ్ ఇదేంటన్నా లీఫ్ అండ్ ఇదేంటన్నా ఫ్లవర్. ఓకే, ఫ్లవర్. సో ఒక జనరల్గా ఎవరైనా సరే ప్లాంట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్. కానీ దీన్ని కొంచెం ఫార్వర్డ్గా తీసుకెళ్ళాం అనుకో మనం, ఫ్లవర్లోంచి ఏమొస్తుంది చెప్పండి. ఫ్లవర్లోంచి మనకు వచ్చేది ఏంటిది నాన్న, ఫ్రూట్ వస్తుంది, అవునా, ఫ్రూట్లోంచి మనకి ఏమొస్తుంది నాన్న, సీడ్ వస్తుంది, అవునా కదా. ఫ్రూట్ లోపల మనకు కనపడేది ఏంటిది, సీడ్ని మనం జర్మినేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటన్నా సీడ్లింగ్, అవునా, సీడ్లింగ్ వస్తుంది. సీడ్లోంచి బయటకు వచ్చేదాన్ని ఏమంటాం, సీడ్లింగ్ అంటాం. మరి ఈ సీడ్లింగ్లోంచి మనకి ఏమొస్తుంది అన్న, ప్లాంట్లెట్ వస్తుంది. ఓకే, ప్లాంట్లెట్ వస్తుంది. ఈ ప్లాంట్లెట్టే మనకి ఏమవుతుందన్న, ప్లాంట్ అనేది అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే దిస్ ఈజ్ ఎన్ సీక్వెన్స్, అవునా కదా. ఇదంతా కూడా సీక్వెన్స్ ఆఫ్ గ్రోత్, అవునా కదా, సీక్వెన్స్ ఆఫ్ గ్రోత్. ఏం సీక్వెన్స్ ఆఫ్ గ్రోత్, ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం, ప్లాంట్ తీసుకున్నాం. ఈ ప్లాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి చెప్పండి, రూట్ ఉంది. రూట్ నుంచి మనకి ఏమొచ్చింది, స్టెమ్ వచ్చింది. స్టెమ్ నుంచి మనకి ఏమొచ్చింది అనుకున్నాం, లీఫ్ అనుకున్నాం. లీఫ్ నుంచి మనకి ఏమొచ్చింది, లీఫ్ తర్వాత ఏమైంది, లీఫ్ కన్వర్ట్స్ ఇంటూ వాట్ నాన్న, ఫ్లవర్ అనుకుందాం. ఫ్లవర్ కన్వర్ట్స్ ఇంటూ వాట్ నాన్న, ఫ్లవర్ ఏమైపోయింది, మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ ఫ్రూట్ అయింది. ఫ్రూట్లోంచి మనకేమొచ్చింది నాన్న, సీడ్ వచ్చింది. సీడ్లోంచి మనకేమొచ్చింది నాన్న, మళ్ళీ ప్లాంటే వస్తుంది, అవునా కదా. సో ఇదంతా కూడా ఏంటన్నా సీక్వెన్స్, అంటే 1 after 1, 1 2 3 4 5 6, ఇదంతా కూడా ఏంటన్నా సీక్వెన్స్. ఓకే సార్, ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్, మాకు సీక్వెన్స్ అనేది తెలిసింది అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఒక్కసారి. ఇవన్నీ మనకు వస్తున్నాయి, ప్లాంట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇవన్నీ. ఓకే, సో మన ప్లాంట్ అని అనగానే మనకి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఓకే, హ్యాపీ, బాగానే ఉంది. అయితే సీక్వెన్స్ ఆఫ్ గ్రోత్ అని అంటున్నాను కదా నేను, ఎందుకని అంటున్నాను, ఒక ప్లాంట్లోంచి ఇవన్నీ వస్తున్నాయని తెలిసింది. ఇదంతా ఎలా వస్తుంది సార్ అంటే, దీన్ని నథింగ్ బట్ ఏంటన్నా, ఇదంతా ఏంటి, సీక్వెన్స్ అంతటిని కలిపి ఏమంటారు అన్న క్వశ్చన్ అడిగామనుకో, నథింగ్ బట్ ఈజ్ వాట్ నాన్న, గ్రోత్. దీన్నే మనం ఏమని పిలుస్తాం, గ్రోత్ ఏంటి సార్ అంటే, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ తీసుకున్న ప్లాంట్, ఈ ప్లాంట్ జనవరి మంత్లో మనం ప్లాంట్ చేసాం అనుకుందాం. అప్పుడు దీని సైజ్ ఎంత ఉంటుంది, 5 centimeters ఉంటుంది.
ఓకే, మళ్ళీ వచ్చి మీరు ఫిబ్రవరి మంత్లో చూసారనుకో, దాని సైజ్ ఎంత అవుతుంది? 10 సెంటీమీటర్స్ అవుతుంది, అవునా కదా? రైట్, ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో ఏం జరిగింది? 5 సెంటీమీటర్స్ అనేది ఏం జరిగింది? గ్రోత్, అవునా కదా? కానీ ఈ గ్రోత్ అనేది ఎలా పడితే అలా జరుగుతుందా? లేదు. ఎలా జరుగుతుంది? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? సీక్వెన్స్ లాగా జరుగుతుంది, అవునా కదా? రైట్. సో అయితే ఈ సీక్వెన్స్ని మీరు పక్కాగా గమనిస్తే ఈ ఫ్లవర్ అనేది ఫ్రూట్ కింద మారుతుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫ్లవర్ తీసుకున్నాను అనుకుందాం. ఇది ఫ్లవర్ అనుకుందాం. ఓకే, ఇది ఫ్లవర్ అనుకుందాం. ఈ ఫ్లవర్లోంచి మనకి ఏమొచ్చింది? మనకి ఫ్రూట్ వచ్చింది అనుకుందాం. ఈ ఫ్రూట్లోంచి మనకి ఏమొచ్చింది? సీడ్ వచ్చింది అనుకుందాం. ఇది సీడ్. ఓకే, ఈ సీడ్లోంచి మనకి ఏమొస్తుంది? ఈ సీడ్ని మనం జర్మినేట్ చేస్తే సీడ్లోంచి మనకి సీడ్లెట్ ఇట్లా వస్తుంది అనమాట. ఇది రూట్స్ అనుకుంటే ఇవేంటన్నా షూట్ అనుకుందాం. ఇట్లా చిన్న షూట్ వస్తుంది అనమాట. దీన్ని అలానే వదిలేస్తే ఏమవుతుంది చెప్పండి? అది నీట్గా నెక్స్ట్ ఏమవుతుంది? కొంచెం పెద్దగా పెరిగి అదేమవుతుంది? ఇట్లా రూట్స్ వచ్చేదానికి అదరపైన ఇది ఒక ప్లాంట్లెట్ లేదంటే ఒక సీడ్లింగ్ ఇట్లా అవుతుంది అనమాట. అయితే మీరు గమనించండి, ఈ ఫ్లవర్ అనేది ఫ్రూట్ అవుతుంది అంటే ఇది డిఫరెన్స్ అవుతుంది. చూడండి, దీని లుక్ ఎలా ఉంది. ఈ ఫ్రూట్ అనేది ఏమవుతుంది? మళ్ళీ సీడ్ అవుతుంది అంటే ఇది ఇక్కడ ఏమవుతుంది? డిఫరెన్స్ అవుతుంది. ఈ సీడ్ అనేది మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ సీడ్లింగ్ అవుతుంది, ఇక్కడ డిఫర్ అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది? డిఫర్ అవుతుంది. ఓకే, సో ఈ అన్నిటి మధ్యలో ఏం జరుగుతుంది సార్ అంటే ఇందాక ఏమన్నావు? గ్రోత్ జరుగుతుంది అన్నాం. ఏమన్నాం? గ్రోత్ అవుతుంది అని చెప్పాం. కానీ ఈ గ్రోత్ లోపల ఏమవుతుంది? డిఫరెన్స్ అవుతున్నాయి, ఒకటి ఇంకొకటి లాగా మారుతున్నాయి, సీక్వెన్స్ లాగా. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే డిఫరెన్షియేషన్ అని పిలుస్తాం. డిఫరెన్షియేషన్ అని పిలుస్తాం. సో ఇక్కడ మీరు ఒక్కసారి అన్నీ గమనిస్తే ఈ ప్రాసెస్ అంతా కూడా దేని నుంచి వచ్చిందా సార్ అంటే సింగిల్ జైగోట్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సింగిల్ జైగోట్ నుంచి మనకు బయటకు వచ్చింది అనమాట. సో ఒక 2n జైగోట్లోంచి ఈ ప్రాసెస్ అంతా రావడానికి కారణం ఏంటంటే అంటే ఈ డిఫరెన్షియేషన్ ఒకటి ఉంటే కాదు, దాంతోపాటు గ్రోత్ కూడా ఉండాలి. ఆ గ్రోత్ ప్లస్ డిఫరెన్షియేషన్ని మనం కలిపి చదివితేనే దాన్ని మనం ఏమంటాం అంటే డెవలప్మెంట్ అంటాం. ఓకే, సో నథింగ్ బట్ ఇప్పుడు ఒక్కసారి ఈ లెసన్ మొత్తాన్ని మనం ఒక్కసారి చూసుకోండి. ఈ లెసన్ ఇంట్రడక్షన్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ ద థింగ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ ఈజ్ వాట్ నానా ఇంట్రొడక్షన్. దిస్ ఈజ్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్. ప్లాంట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఇది. దాంట్లో రూట్, షూట్, లీఫ్, స్టెమ్, ఆల్ ది సిస్టమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇట్లా ఎలా ఫామ్ అవుతాయి అనేది చూసాం. దీన్ని మనం ఏమన్నాం? గ్రోత్ అన్నాం. మరి డెవలప్మెంట్ ఏంటి సార్ అంటే ఈ గ్రోత్తో పాటు ఒకటి ఇంకొకలాగా డిఫరెన్స్ అయ్యి ఇది ఇంకొకలాగా డిఫరెన్స్ అయ్యి ఇలా డిఫరెన్షియేషన్ని అండ్ గ్రోత్ని కలిపి చెబితే దాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే డెవలప్మెంట్ అని పిలుస్తాం. ఓకే, రైట్. సో అట్లా మాట్లాడేదాన్నే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని పిలుస్తాం. ఓకే, రైట్. అయితే సార్ ఇప్పుడు ఈ టాపిక్లో మనం ఏం చదవాలి సార్ నెక్స్ట్ అంటే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ టాపిక్ ఈజ్ వాటర్ అంటే ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ టాపిక్ ఈజ్ వాట్ నానా గ్రోత్. మనం మాట్లాడేది ఏంటిది? గ్రోత్ గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలి? గ్రోత్. ఓకే, రైట్. సో ఎందుకు సార్ అన్ని గ్రోత్ గురించి మాట్లాడాలంటే దీంట్లో ఉండే టాపిక్స్ 3. ఒకటి గ్రోత్, ఇంకోటి ఏంటిది? డెవలప్మెంట్. One is growth and one other one is development and one is we are talking about what? Plant. సో ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడటమే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లెసన్. అయితే ఈ గ్రోత్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. అయితే ఈ గ్రోత్ని ఎలా మాట్లాడతాం సార్ అంటే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ the growth and next we are going to discuss about the characters, all these characters that growth phases
and growth rate and growth measurable. Is it measurable or immeasurable or immeasurable? Or another character is, what are the conditions of growth? What are the conditions of growth? These are the things that we are going to discuss in the next topic, growth. And then after we will discuss about the differentiation. Then after we will discuss about differentiation, and then we discuss about the development. So growth, differentiation and development in the plants, that is called plant growth and development.